హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు, వైఖరులు, ఆలోచనలు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, అభిరుచులు, అలవాట్లు, ప్రజ్ఞ గురించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ కిల్పాట్రిక్. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ వైఖరులు పుట్టుకతో వస్తాయి. గిల్బర్ట్ నమూనాలోని ప్రచాలకాలలో లేనిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అంతర్భావాలు. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆలోచన ఒక ద్విముఖ ప్రక్రియ. ఏ రకమైన ఆలోచన సృజనాత్మకతకు తార్కాణం? ఆన్సర్ విభిన్న ఆలోచన. వ్యక్తిలో ఉండే ప్రత్యేక సామర్థ్యాలను, నైపుణ్యాలను తెలిపేది ఏది? ఆన్సర్ సహజ సామర్థ్యం. సురేష్ ఉదయాన్నే పళ్ళు తోముకుంటాడు. రమేష్, ఉమేష్లు కూడా పళ్ళు శుభ్రం చేసుకుంటారు. కాబట్టి ఉదయాన్నే అందరూ పళ్ళు శుభ్రం చేసుకుంటారు అనే భావన ఏర్పడటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆగమన వివేచనం. బ్రెయిన్ స్టార్మింగ్ను సూచించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆస్బర్న్. రోజు దినపత్రికలలో వచ్చే మెదడుకు మేత అనే పద్ధతి ఈ క్రింది వాటిలో దేనిని పెంపొందించును? ఆన్సర్ సృజనాత్మకతను. నూతన ఆలోచనలు, భావాలు మనసులో ఉత్పన్నమయ్యే దశ సృజనాత్మక ప్రక్రియలో ఏ దశ? ఆన్సర్ భావోత్పత్తి. ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో ప్రతిస్పందించే ధోరణినే వైఖరి అని అంటారని అన్నవారెవరు? ఆన్సర్ అనస్తాని. ఈ క్రింది వైఖరి మాపనలలో దేనిని తుల్య ప్రత్యక్ష విరామాల మాపని పద్ధతి అని అంటారు? ఆన్సర్ థర్స్టన్ వైఖరి మాపని. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ స్పియర్మాన్. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతనే వైఖరి అని అంటారని అన్నవారెవరు? ఆన్సర్ మెహరన్స్. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడాన్ని ఏమంటారు? ఆన్సర్ వివేచనం. ఏ రకమైన ఆలోచనలు
తెలియని విషయాలను గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతలను కలిగిస్తుంది. ఆన్సర్ అమూర్త ఆలోచన. ప్రజ్ఞ నిర్వచనాలను జతపరచుము. ఆన్సర్ పరస్పర సంబంధాలను చూడగలగడమే ప్రజ్ఞ. స్పియర్మన్. ప్రజ్ఞ నికషను పరీక్షించినదే ప్రజ్ఞ. బోరింగ్ లాంగ్ఫీల్డ్. అమూర్త చింతన జ్ఞానమే ప్రజ్ఞ. టెర్మన్. తెలివిగా మసలుకోవడమే ప్రజ్ఞ. వుడ్వర్త్. స్వీయ విమర్శన సామర్థ్యమే ప్రజ్ఞ. బినే. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష డాష్. ఆన్సర్ అశాబ్దిక పరీక్ష. పచ్చకామళ్ళ వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అనే వాక్యం ఈ క్రింది దేనికి సంబంధించింది? ఆన్సర్ వైఖరి. ఎవరి ఆలోచనలకు ఒక నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపులుంటాయి? ఆన్సర్ కథకులు. వీరు తమ ఆలోచనను ఒక చిత్తు ఆలోచనల నుండి మొదలుపెట్టి నూతన విషయాలను కనుగొనే వరకు వెళ్తారు. ఆన్సర్ సహజ ఆలోచన పరులు. ఆల్మెనార్ మార్టల్ అనే వాక్యం నుండి ఐ యామ్ ఎ మ్యాన్ అని, ఐ యామ్ మార్టల్ అని ఆలోచించడం ఎటువంటి ఆలోచన? ఆన్సర్ హేతుబద్ధ ఆలోచన. వివిధ వస్తువుల లేదా సంఘటనల సాధారణ గుణాల ఆధారంగా ఏర్పడేవి ఏవి? ఆన్సర్ చిహ్నాలు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ను ఎవరి సిద్ధాంతం ఆధారంగా రూపొందించారు? ఆన్సర్ థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం. ప్రస్తుత విషయాలను ఉపయోగించి నూతన విషయాలను సృజించడం డాష్. ఆన్సర్ రూపాంతర సృజనాత్మకత. ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100. నూతన ఆలోచనలను ప్రేరేపించు అంతర్గత సామర్థ్యం డాష్. ఆన్సర్ ప్రేరణ. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారం అభిరుచిని ఎన్ని రకాలుగా నిర్వచించవచ్చు? ఆన్సర్ 3 రకాలుగా. స్వప్న అనే విద్యార్థిని తీరిక సమయాల్లో డ్రాయింగ్ వేస్తూ గడపడం డాష్ స్థితి. ఆన్సర్ కృత్యము
వ్యాపకం, విషయం అతి ముఖ్యమని అనిపించే స్థితి. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని చేతుల వలన ఉపయోగం ఏమని అడగగా ఆ విద్యార్థి వివిధ రకాలుగా ఉపయోగపడునని చెప్పును. అయినా ఆ విద్యార్థిలో ఏ సామర్థ్యం ఎక్కువ? ఆన్సర్ సృజనాత్మకత. గిల్ఫర్డ్ ప్రకారం మొత్తం ప్రజ్ఞాకారకాలు డాష్. ఆన్సర్ 150. ఏ అభిరుచి మాపనితో వివిధ వృత్తులకు, పరిపాలనకు, పాఠశాల విషయాలకు, వినోద కార్యక్రమాలకు సంబంధించి ప్రాథమిక అభిరుచులను మాపనం చేయవచ్చు? ఆన్సర్ స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బినే. విలియం స్టర్న్ ఏ దేశస్థుడు? ఆన్సర్ జర్మనీ. ప్రజ్ఞ అనేది ప్రతి వ్యక్తిలో ఒక ఖచ్చితమైన పరిమాణంలో ఉండే సామర్థ్యంగా ఎవరు భావించారు? ఆన్సర్ టెర్మన్. అంగారక గ్రహంపై మానవ జీవనం గురించి ఆలోచించటం ఏ రకమైన ఆలోచన? ఆన్సర్ ఊహాత్మక ఆలోచన. క్రింది వాటిలో ఏది చిన్నపిల్లల కోసం ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష? ఆన్సర్ వెస్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్. సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యంను నిర్ధారించలేదనేది ఏ సిద్ధాంత భావన? ఆన్సర్ బహుకారక. మానసిక వయస్సు అనే భావనను ప్రారంభించిన వారెవరు? ఆన్సర్ బినే. ఈ క్రింది వాటిని ప్రజ్ఞా సిద్ధాంతాలతో జతపరచుము. ఆన్సర్స్ ఏకకారక సిద్ధాంతం బినే, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, బహుకారక సిద్ధాంతం థార్న్డైక్, సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.